హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, NIPHM హైదరాబాద్ నుంచి మనకు టెక్నీషియన్ అటెండర్ జాబ్స్ను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th ITI డిప్లొమో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ మనకు 30,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్ ద్వారా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నాయి. గైస్, ఇక్కడ చూడండి మనకు వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు పోస్ట్ కనుక చూసుకున్నట్టే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ టెక్నీషియన్ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో మిగతా పోస్టులకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. గైస్, ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కనుక చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ C కేటగిరీ కిందకైతే రావడం జరుగుతుంది అనమాట. గైస్, ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 1 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ పోస్ట్. సో ఇది కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ C కేటగిరీ కిందకైతే రావడం జరుగుతుంది ఇక పోస్ట్ కూడా. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా లెవెల్ 1 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ పోస్ట్ అనమాట. సో మెకానికల్ విభాగాల్లో ఇక టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 1 వేకెన్సీ అయితే ఉంది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పోస్ట్కి లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మీకు 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నేను మిగతా పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీటికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మిగతా పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక నోటిఫికేషన్ అంటే ఇక సంస్థ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ వచ్చేసి మనకు కేటగిరీ 2 and 3 కిందకైతే రావడం జరుగుతుంటాయి. ఇక పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. సో 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళతో ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అంటే SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years వరకు, OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇక చూడండి పాస్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక ఏదైతే కేటగిరీ 2 కిందకి వస్తుందో ఇక పోస్ట్కి వచ్చేసి 10th పాస్ ఇన్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డిప్లొమాలో లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్ అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేషన్కి సంబంధించి మీ దగ్గర డిప్లొమా సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే డిప్లొమాలో గార్డెనింగ్ కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి కావచ్చు అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేషన్ సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఎవరైతే డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేస్తారో సో ఇక కోర్స్ వచ్చేసి మినిమం 2 years అండ్ అబౌవ్ డ్యూరేషన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక సర్టిఫికేట్ కోర్స్ వచ్చేసి మనకు అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు MTS కేటగిరీ 3 పోస్ట్కి సంబంధించి మనకు ఫర్ స్వీపింగ్, క్లీనింగ్, ప్యూన్ ఆర్ అటెండెంట్ డ్యూటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక పోస్ట్కి వచ్చేసి 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు. ఎటువంటి డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ అయితే అవసరం లేదనమాట. జస్ట్ మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు కేటగిరీ 3 కింద ఉండేటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు గైస్. జస్ట్ ఇక క్వాలిఫికేషన్ 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్ వచ్చేసి మనకు కేటగిరీ 1, 2 and 3 కిందకైతే రావడం జరుగుతుంది అనమాట. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే ఇక పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక పోస్ట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే
అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఫస్ట్ పోస్ట్కి ఏ విధంగా అయితే మనకు అప్పర్ ఏజ్ లిమిట్ వర్తిస్తుందో అదే విధంగా ఈ పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోండి. సో గైస్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు వొకేషనల్ క్రాప్ ప్రొడక్షన్కి సంబంధించి సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. లేదా ఐటీఐలో మెకానిక్ అగ్రికల్చర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక కేటగిరీ 2 పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో మెట్రికులేషన్ దీనికి కూడా సేమ్ అనమాట. మనకు 10th సర్టిఫికేట్తో పాటు సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్కి సంబంధించి మీకు సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కేటగిరీ 3 పోస్ట్కి వచ్చేసి ఈ పోస్ట్ కూడా 10th క్వాలిఫికేషన్స్తో పాటు లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్కి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే టెక్నీషియన్ మెకానిక్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో పాటు ఎవరైతే డిప్లొమాలో 2 ఇయర్స్ డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటుందో సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కంపల్సరీగా 10th ప్లస్ డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. లేదా మీకు 2 ఇయర్స్ వరకు రిలవెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. లేదా మీకు 10th పాటు ఐటీఐలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్ ఆర్ ఎన్సీవీటీ ఐటీఐ ట్రేడ్స్ ఆర్ డీజిల్ మెకానిక్ ఆర్ ట్రాక్టర్ మెకానిక్ ఆర్ మోటార్ మెకానిక్ ఆర్ సిటిఎస్ క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ ఆర్ మెకానిక్ అగ్రికల్చరల్ మెషినరీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ వరకు ఈ యొక్క ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎక్స్పీరియన్స్తో 10th ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఇక 3 పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక టెక్నీషియన్ పోస్ట్కి అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఇక రిటర్న్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 50 మార్క్స్కి. స్కిల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఓవరాల్గా మనకు రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గెస్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఆఫ్లైన్లో ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతా కేటగిరీ వాళ్ళు అన్రిజర్వ్డ్ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్ట్కి అప్లై చేసుకుంటారో సో వీళ్ళు వచ్చేసి 590 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ సి పోస్ట్కి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటారో సో వాళ్ళు వచ్చేసి 295 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గెస్ ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆఫ్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది లేదా ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు అనమాట. సో బెటర్ మీరు ఆఫ్లైన్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫీ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ అయితే వెళ్ళేసి లేదా ఎస్బీఐ బ్యాంక్ అయితే వెళ్ళేసి మీరు సో ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ ఏ పేరు మీద చేయాలంటే ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. NIPHM SBI కలెక్ట్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అకౌంట్ నంబరు అదేవిధంగా కార్పొరేట్ అడ్రస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ తెలంగాణ 500030. అదేవిధంగా బ్రాంచ్ వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ బ్రాంచ్ హైదరాబాద్ 20074. సో ఈ యొక్క అడ్రస్ మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ IFSC కోడ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పేరు మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత మీకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక రిసిప్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే నోటిఫికేషన్ పీడిఎఫ్లో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మనకు 14th పేజ్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అన్ని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సో ఎంటర్ చేసేసి మిస్టేక్స్ లేకుండా ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీద కూడా మీ యొక్క సైన్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసేసి ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేస్తుంటారు కదా డిమాండ్ డ్రాఫ్ట్. సో ఇక రిసిప్ట్ కూడా ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అటాచ్
అటాచ్ చేసేసి వీళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 5000-030 తెలంగాణ. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 30th December 2024 లోపైతే రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీకు అప్లికేషన్ ఫామ్ని. సో ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అంటే మనకు 13th December 2024 లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫామ్కి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ నుంచి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకొని మిస్టేక్స్ లేకుండా సో ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.